right? So let's begin the today's session. So TET Psychology 2011 paper 1. So this is the first TET in Andhra Pradesh TET examination history. So paper 1 లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ను పరిశీలిద్దాము. ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అనేది క్వశ్చన్. హూ ప్రపోజ్డ్ ద థియరీ సోషియో కల్చరల్ లెర్నింగ్ థియరీ. సోషియో కల్చరల్ థియరీ అంటే దీని యొక్క పూర్తి పేరు ఏంటి అంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, సోషియో కల్చరల్ లెర్నింగ్ థియరీ. సో ఆప్షన్స్ను పరిశీలించినట్లయితే నెంబర్ 1 జెరోమ్ బ్రూనర్ అంటున్నారు. సో జెరోమ్ బ్రూనర్ హీ బిలాంగ్స్ టు అమెరికా. ఇతడు అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. నెక్స్ట్ కార్ల్ రోజర్స్ హీఈస్ ఆల్సో బిలాంగ్స్ టు అమెరికా. సో ఇతడు మానవతావాదానికి చెందినటువంటి సైకాలజిస్ట్. హీ బిలాంగ్స్ టు హ్యూమనిటిజం, మానవతావాదం. మరి బ్రూనర్, జెరోమ్ బ్రూనర్ ఏ వాదానికి చెందుతారు అంటే వీరిని నిర్మాణాత్మకవాదులతో పోలుస్తారు. జెరోమ్ బ్రూనర్ను ఏ వాదులతో పోలుస్తారు అంటే నిర్మాణాత్మకవాదులతో పోల్చడం జరుగుతుంది. కన్స్ట్రక్టివిజం. సో మీరు ఏ ఎగ్జామినేషన్కి అపియర్ అయినా ఆ సైకాలజీకి సంబంధించి కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ టు యువర్ ఎగ్జామినేషన్. నిర్మాణాత్మకవాదం, కన్స్ట్రక్టివిజం పైన డెఫినెట్గా మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో కాబట్టి మీరు డెఫినెట్గా కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో ఉన్నటువంటి థియరీస్ని గురించి సమగ్రమైనటువంటి అవగాహనను కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు కంప్లీట్ కమాండింగ్ రిగార్డింగ్ టు కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అండ్ ఇట్స్ థియరీస్. రైట్. కార్ల్ రోజర్స్ అమెరికా, ఇతడు మానవతావాదానికి సంబంధించినటువంటి సైకాలజిస్ట్. మానవతావాదము, హ్యూమనిటిజము. మానవతావాదానికి మూల పురుషుడు ఎవరు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి అబ్రహం మాస్లో అనేటువంటి సైకాలజిస్ట్. సో మాస్లో అనగానే మీకు టక్కున ఇమ్మీడియట్గా ఏమి గుర్తుకు రావాలి అంటే మీకు ఇటీవలి కాలంలో ఇట్లాంటి అంశాలపైన కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. సో చివరిసారిగా 2018లో ఏపీలో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ను పరిశీలించినట్లయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనగానే గుర్తుకు రావాల్సిన సైకాలజిస్ట్ ఎవరు అని క్వశ్చన్ చేశారు. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనగానే ఉద్వేగాత్మక ప్రజ్ఞ పైన విస్తృతంగా ప్రయోగాలు చేసినటువంటి సైకాలజిస్టు అమెరికా దేశానికి చెందినటువంటి డేనియల్ గోల్మెన్. సో కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, డేనియల్ గోల్మెన్ ఈ రెండింటి మధ్యన మనం ఒక అసోసియేషన్ని ఏర్పాటు చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? అది ఇంటెలిజెన్స్ అనగానే ఎవరు గుర్తు రావాలి అంటే ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ బినే అనేటువంటి సైకాలజిస్ట్ గుర్తుకు రావాలి. సో దట్స్ వై బినే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ లేదా ప్రజ్ఞ మాపనల ఉద్యమ మూల పురుషుడిగా ఆల్ఫ్రెడ్ బినేను మనం పరిగణించడం జరుగుతుంది. సో ప్రజ్ఞ అంటే బినే గుర్తు రావాలి. మెమొరీ అంటే ఎవరు గుర్తుకు రావాలి అంటే మెమొరీ అనగానే మన మైండ్లోనికి రావాల్సినటువంటి సైకాలజిస్ట్ జర్మన్ దేశానికి చెందినటువంటి హెర్మన్ ఎబ్బింగ్హాస్ అనేటువంటి సైకాలజిస్ట్ గుర్తుకు రావాలి. ఎబ్బింగ్హాస్ అనగానే ఆన్ మెమొరీ గుర్తుకు రావాలి. సో ఇవన్నీ ఒకదానితో ఒకటి మనం అసోసియేషన్ విధానంలో నేర్చుకోవాలి. ఆన్ మెమొరీ అనగానే 1885 గుర్తుకు రావాలి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఆన్ మెమొరీ అనేటువంటి పుస్తకం అత్యంత అద్భుతమైనటువంటి పుస్తకము. ఎక్స్పెరిమెంటల్ సైకాలజీలో దాన్ని ఒక మైలురాయి వంటిదిగా అభివర్ణించడం జరుగుతుంది. సో ఇట్లా మనం కదిలించినట్లయితే సబ్జెక్ట్ ఇలా తన్నుకుంటూ రావాలి. సో ఆ స్థాయి సబ్జెక్ట్ జ్ఞానాన్ని, అవగాహనను కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ డెఫినెట్గా కలిగి ఉండాలి. సో కార్ల్ రోజర్స్ మానవతావాదము, ఇతని యొక్క సిద్ధాంతం ఆత్మవికాస సిద్ధాంతము, స్వీయ కేంద్రక సిద్ధాంతం, ఈగోసెంట్రిక్ థియరీ, అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతము. సో దీస్ థియరీస్ వర్ ప్రపోజ్డ్ బై కార్ల్ రోజర్స్. నెక్స్ట్ ఆల్బర్ట్ బందూరా, హీ బిలాంగ్స్ టు కెనడా. ఆల్బర్ట్ బందూరా, సో ఇతడు కెనడా దేశానికి చెందినటువంటి సైకాలజిస్టు. మరి ఇతడి యొక్క సిద్ధాంతం ఏంటి అని అంటే ఈ ప్రపోజ్డ్ అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ, పరిశీలన అభ్యసన సిద్ధాంతము, నమూనా అభ్యసన సిద్ధాంతము, సాంఘిక అభ్యసన సిద్ధాంతము, సామాజిక అభ్యసన సిద్ధాంతము, ప్రతినిధిత్వ అభ్యసన సిద్ధాంతము, జెండర్ స్టీరియోటైప్స్ గల సిద్ధాంతము, యత్న రహిత అభ్యసన సిద్ధాంతము. సో నెంబర్ ఆఫ్ నేమ్స్తో ఈ సిద్ధాంతాన్ని పిలవడం జరుగుతుంది. హీ డస్ ఈజ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ బోబోడాల్ పైన ప్రయోగాలు చేశారు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో బోబోడాల్స్. సో బ్రూనర్ యొక్క థియరీ ఏంటి అని అంటే బ్రూనర్ యొక్క థియరీ బోధన అభ్యసన సిద్ధాంతం లేదా ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం, డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్ థియరీ. మనకి ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము. సో దిస్ థియరీ వాజ్ నాట్ ప్రపోజ్డ్ బై జెరోమ్ బ్రూనర్.
సో కార్ల్ రోజర్స్ యొక్క సిద్ధాంతము ఆత్మ వికాస సిద్ధాంతము, స్వీయ కేంద్రక సిద్ధాంతము, ఈగోసెంట్రిక్ థియరీ, అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతము. సో సోషియో కల్చరల్ థియరీ వాజ్ నాట్ ప్రపోజ్డ్ బై కార్ల్ రోజర్స్. దెన్ ఆల్బర్ట్ బందూరా, హీ ప్రపోజ్డ్ ద థియరీ అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి అంటే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము. సో దిస్ థియరీ వాజ్ నాట్ ప్రపోజ్డ్ బై ఆల్బర్ట్ బందూరా. దెన్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ విల్ బి రిమైనింగ్ హియర్. వైగాటస్కీ, హీ బిలాంగ్స్ టు రష్యా దేశానికి చెందినటువంటి వైగాటస్కీ అనేటువంటి సైకాలజిస్ట్. హీ బిలాంగ్స్ టు కన్స్ట్రక్టివ్ అప్రోచ్. ఇతడు నిర్మాణాత్మకవాదానికి చెందినటువంటి సైకాలజిస్ట్. నిర్మాణాత్మకవాదము. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్రోచ్ రిగార్డింగ్ టు యువర్ ఎగ్జామినేషన్. దెర్ ఈజ్ నో క్వశ్చన్ పేపర్ వితౌట్ ఏ క్వశ్చన్ రిగార్డింగ్ టు కన్స్ట్రక్టివ్ అప్రోచ్. సో వైగాటస్కీ నిర్మాణాత్మకవాదం. ఇతడి యొక్క సిద్ధాంతం ఏంటి అంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, సోషియో కల్చరల్ లెర్నింగ్ థియరీ. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై వైగాటస్కీ. హీ బిలాంగ్స్ టు కన్స్ట్రక్టివిజం, రైట్. సో వైగాటస్కీ. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో మన విషయాలను ఈ స్థాయిలో ఇంత వివరంగా మనకు విషయావగాహన అనేది ఉండాలి, రైట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో క్వశ్చన్ నెంబర్ 2, అభ్యసనానికి ఇది మంచి నిర్వచనము అనేది మన యొక్క ప్రశ్న. అంటే నీకు దేన్ని గురించినటువంటి అవగాహన ఉండాలి అంటే అభ్యసనాన్ని గురించినటువంటి అవగాహన ఉండాలి. సో వాట్ ఈజ్ మెంట్ బై లెర్నింగ్? సో దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్ హియర్. వాట్ ఈజ్ మెంట్ బై లెర్నింగ్? అసలు లెర్నింగ్ అంటే ఏమిటి అంటే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే లెర్నింగ్. సో ద టర్మ్ లెర్నింగ్ ఈజ్ an English term. It was derived from a German term. ఇది ఒక జర్మన్ భాష పదం నుండి ఆవిర్భవించింది. దట్ జర్మన్ టర్మ్ ఈజ్ లర్న్ ఇన్ ఏ. ద మీనింగ్ ఆఫ్ లర్న్ ఇన్ ఏ ఈజ్ టు నో. లర్న్ ఇన్ ఏ అనగా అర్థము టు నో, నాకు తెలుసు. సో మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడమే అభ్యసనంగా పరిగణించబడుతుంది. సో మనకు తెలియని దానిని తెలుసుకోవడమే అభ్యసనము. సో ఇక్కడ అభ్యసనము, దీన్ని శాస్త్రీయంగా మనం నిర్వచించుకోవాలి అంటే ఇక్కడ ఆచరణ ద్వారా, జస్ట్ మినిట్, ఆచరణ. సో ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఆచరణ ద్వారా కానీ లేదా సాధన ద్వారా కానీ, సాధన దీన్నే ప్రాక్టీస్ అంటాము, ప్రాక్టీస్. దీన్నే అభ్యాసం అంటాం సైకలాజికల్ టర్మినాలజీలో, అభ్యాసము. సో ఆచరణ, సాధన, ప్రాక్టీస్, అభ్యాసము. అదేవిధంగా దీంతో పాటుగా అనుభవము, ప్రేరణ, పునర్బలనము. సో మొదలైనటువంటి వాటి ద్వారా, సో వీటి ద్వారా వ్యక్తి యొక్క ప్రవర్తనలో శాశ్వతమైనటువంటి మార్పు సంభవించినట్లయితే, శాశ్వతమైనటువంటి మార్పు సంభవించినట్లయితే దాన్ని అభ్యసనంగా పేర్కొంటాం. వాట్ ఈజ్ మెంట్ బై లెర్నింగ్ అంటే ద కంప్లీట్ ఆర్ పర్మనెంట్ బిహేవియర్ చేంజ్ ఇన్ అన్ ఇండివిజువల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ లెర్నింగ్ ఆర్ ఈజ్ నోన్ యాజ్ లెర్నింగ్. ఆ శాశ్వతమైనటువంటి మార్పు కూడా దేని ద్వారా రావాలి అంటే అనుభవం ద్వారా, ఆచరణ, సాధన, ప్రాక్టీస్, అభ్యాసం, ప్రేరణ, పునర్బలం మొదలైన వాటి ద్వారా వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఒక శాశ్వతమైనటువంటి మార్పు సంభవించినట్లయితే అది అభ్యసనంగా పరిగణించబడుతుంది. సో అభ్యసనం అంటే పర్మనెంట్ బిహేవియరల్ చేంజెస్ ఆర్ నోన్ యాజ్ లెర్నింగ్. అది. సో దానికి ఇవి కారణాలు అయి ఉండాలి. సో ఆప్షన్స్ను పరిశీలించండి. శారీరక అభివృద్ధి ద్వారా ప్రవర్తనలో కలిగే శాశ్వత మార్పు అన్నాడు. ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి పదాల్లో ఎక్కడ కూడా శారీరక అభివృద్ధి అనేటువంటి పదం కనిపించడం లేదు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, శిక్ష ద్వారా ప్రవర్తనలో కలిగే మార్పు అన్నాడు. సో ఇక్కడ శిక్ష కాదు, శిక్షణ. సాధననే మనం ఏమంటామంటే శిక్షణ అంటాము. సో దిస్ ఈజ్ శిక్షణ, ఇక్కడ ఇచ్చింది శిక్ష. సో ఇది ఆన్సర్ కాదు. ప్రవర్తనలో ఏదేని మార్పు అన్నాడు. సో వీటి ద్వారా ప్రవర్తనలో కలిగే మార్పే అభ్యసనం అవుతుంది. ఇవి లేకుండా వ్యక్తి ప్రవర్తనలో కలిగే ఏ మార్పు కూడా
అభ్యసనంగా పరిగణించబడదు. ఇజ్ ఇట్ క్లియర్? అది. సో కాబట్టి ఆప్షన్ 3 మన ఆన్సర్ కాదు. అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు అన్నాడు. సో అనుభవము అనేటువంటి పదం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణ. సో డెఫినెట్గా మీరందరూ ఈ సెషన్ లైక్ చేయండి. సో మీ మిత్రులందరికీ సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. సో మీరు సమాచారాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే వారు అంత విషయ జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? రైట్, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. అంతర్గత ప్రేరణ దేనికి సంబంధించినది అనేది క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ దేని గురించి చేస్తున్నాడు అంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ. సో ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ అంటే అంతర్గత ప్రేరణ అంటే మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ఒక వ్యక్తి యొక్క అంతర్గత ప్రేరణే ఆ వ్యక్తి యొక్క అభిరుచి అవుతుంది. అంటే మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అభిరుచి అనేది ఉండాలి, లేదా ఒక వ్యక్తి యొక్క అంతర్గత ప్రేరణే ఆ వ్యక్తి యొక్క అవధానం అవుతుంది. అవధానము, దీన్ని ఏకాగ్రత అంటాం. అవధానము, ఏకాగ్రత. లేదా మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏముండకూడదు అంటే బహిర్గత కారకాలు అనేవి ఉండకూడదు. బహిర్గత కారకాలు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండకూడదు. రైట్, ఏమంటున్నాడు? అంతర్గత ప్రేరణ దేనికి సంబంధించినది అనేది క్వశ్చను. సో ఇక్కడ మీరు ఏం గమనించాలి అంటే ప్రేరణ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉంది ఇది అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక కారకం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది లెర్నింగ్ అనేటువంటి టాపిక్లో ఒక ఫ్యాక్టర్ ఏంటి అని అంటే మోటివేషన్. సో ఈ మోటివేషన్లో ఉన్నటువంటి రకాలు ఇంట్రిన్సిక్ మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఇంపార్టెంట్. సో దీంతో పాటుగా అచీవ్మెంటల్ మోటివేషన్, సాధన ప్రేరణ ఇంపార్టెంట్. అదేవిధంగా పరిహార ప్రేరణ, వీటిపైన మీరు స్పష్టమైనటువంటి అవగాహనను కలిగి ఉండాలి. రైట్, చూడండి ఆప్షన్స్ను పరిశీలించినట్లయితే ప్రవర్తనను నియంత్రించే స్పష్టమైన బహిర్గత కారకాలు అన్నాడు. సో ఇక్కడ బహిర్గత కారకాలు అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా మన ప్రవర్తన నియంత్రించబడినట్లయితే అది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ మాత్రం ఇంట్రిన్సిక్ మోటివేషన్ గురించి చేస్తున్నాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అధిక బహిర్గత ప్రేరణ అన్నాడు. సో దిస్ ఈజ్ ద నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. అనివార్యము లేదా సమ్మతి అన్నాడు. నో 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 నో. వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవటము. ఇక్కడ చూడండి, బహిర్గత బహుమానము లేకపోవడం అన్నాడు. అంటే దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో కాబట్టి ఇది ఈ క్వశ్చన్కు సరైనటువంటి సమాధానం అవుతుంది.